నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. కాలం మారింది. ఈ పనికి వీరే సాధ్యమన్న రోజులు పోయాయి. ఆడ మగ తేడా లేకుండా అన్ని పనులు అందరూ చేస్తున్నారు. ఎవరి సహకారం లేకున్నా మహిళలు స్వయంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇంకా చెప్పాలంటే అన్ని రంగాల్లో వారే ముందుంటున్నారు. పితృస్వామ్య ఆధిపత్యం ఉన్న మన దేశంలో కూడా ఇప్పుడు మహిళల ఆధిపత్యం పెరుగుతోంది. వంటింటి కుందేలు అన్న పేరు ఎప్పుడో చెరిగిపోయింది. గడప దాటి అమెరికాకే కాదు, ఒంటరిగా అంతరిక్షానికి కూడా వెళ్లే రోజులు వచ్చేశాయి. దేశంలోని అన్ని రంగాల్లో మహిళలు కీలక భూమిక పోషించటం ఈ మధ్యకాలంలో ప్రారంభమైనది కాదు. 80-90 దశకాల నుంచే దేశంలోని మహిళల్లో చైతన్యం వస్తోంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు మహిళలకు తోడ్పాటునందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో దేశంలోని అత్యున్నత పదవులను మహిళలు అధిరోహిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల మహిళలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఇతర రాష్ట్రాల మహిళలు రాజకీయాల్లో దూసుకుపోతుంటే మన దగ్గర మాత్రం అంతగా ప్రభావం చూపడం లేదు. ఏ ప్రాతిపదికన చూసినా తెలుగు రాష్ట్రాల్లో మహిళలు రాజకీయాల్లో అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయినా ఇంతవరకు రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయిలో ఒక్క మహిళ కూడా ఎదగకపోవడం గమనించవచ్చు. 2005లో తల్లి తెలంగాణ పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి అప్పుడు ఇప్పుడు రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతీయ పార్టీలకు ధీటుగా పార్టీని నడపలేక 2009లో తల్లి తెలంగాణను టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. ఇక అప్పటి నుంచి టీఆర్ఎస్, ఆ తరువాత కాంగ్రెస్, తర్వాత బీజేపీ, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరారు. విజయశాంతి పార్టీ పెట్టినప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని అంతా అనుకున్నారు. ఇందిరాగాంధీ, మాయావతిలా విజయశాంతి కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారని భావించారు. కట్ చేస్తే పార్టీ పెట్టిన 4 ఏళ్లకే విజయశాంతి తన పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. ఇక ఆ తరువాత విజయశాంతికి సొంత ఐడెంటిటీ లేకుండా పోయింది. ఎన్నికల్లో ఆమె పోటీ కూడా కష్టంగా మారింది. దీంతో ఆమెకంటూ సొంత క్యాడర్ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆమెకు ఏ మేరకు ప్రాధాన్యం దక్కుతుందన్న దానిపై స్పష్టత లేదు. రాష్ట్రం విడిపోయిన తరువాత 2021లో వైఎస్ఆర్టీపీ పేరుతో కొత్త పార్టీ స్థాపించారు వైఎస్ కూతురు షర్మిల. ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్ పార్టీపై వీరోచితంగానే పోరాటం చేశారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులు బరిలో ఉంటారని చెప్పారు. కట్ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. ఇక ఆ తరువాత వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దీంతో ప్రస్తుతం వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా మాత్రమే కొనసాగుతూ ఉన్నారు. 2021లో పార్టీ స్థాపించినప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు వైఎస్ షర్మిల. అందుకు అనుగుణంగానే ఆమె పోరాటాలు సాగాయి. పార్టీ పెట్టిన తరువాత వచ్చిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పెద్దగా ప్రభావం చూపుతారని పెద్దగా ప్రజలు భావించకపోయినా ప్రజా సమస్యలపై ఆమె పోరాటం సాగుతుందని అంతా అనుకున్నారు. మరో 5 ఏళ్లకైనా తెలంగాణ రాజకీయాల్లో ఆమె కీలకంగా మారుతారన్న విశ్లేషణలు కూడా అప్పట్లో వెలువడ్డాయి. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయటంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయిలో ఆమె పాత్ర ఉండకపోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర పూర్తి భిన్నం. దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ చరిత్ర సృష్టించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటంలో ఇందిరాగాంధీ అనేక చర్యలు చేపట్టారు. ఇటు పాలనలో కూడా ఆమె చెరగని ముద్ర వేశారు. పేదలకు భూముల పంపిణీ నుంచి అనేక ఆర్థిక రాజకీయ సంస్కరణలు,
ఇందిరాగాంధీ హయాంలోనే వచ్చాయి. ఇటు ఎమర్జెన్సీ విధించి ప్రత్యర్థి రాజకీయ పార్టీలోని మీసాలు తిరిగిన మగ రాయుళ్లకు కూడా ముచ్చెమటలు పట్టించారు ఇందిర. రాజీవ్ గాంధీ హత్య తరువాత సోనియా గాంధీ కూడా భారత రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఆమె దేశ ప్రధానమంత్రి కాలేకపోయారే గాని కాంగ్రెస్ హయాంలో దేశంలో రాజకీయ పరంగా తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆమె ఆమోదం తప్పనిసరిగా ఉండేది. ప్రపంచంలోని శక్తివంతమైన మహిళల జాబితాలో అప్పట్లో మొదటి స్థానంలో నిలిచారు. ఎక్కడో ఇటలీలో కుగ్రామంలో పుట్టిన సోనియా కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచంలోనే పవర్ఫుల్ ఉమెన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 1984లో కాంశీరామ్ స్థాపించిన బీఎస్పీ నుంచి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు మాయావతి. దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తొలి మహిళా దళిత ముఖ్యమంత్రిగా ఎన్నికై మాయావతి చరిత్ర సృష్టించారు. 2008 ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైన మహిళల ఫోర్బ్ జాబితాలో 59వ స్థానంలో నిలిచారు. కేవలం ఉత్తరప్రదేశ్లోనే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ బీఎస్పీ నుంచి అభ్యర్థులను నిలబెడుతూ కొన్ని చోట్ల విజయాలను అందుకుంటున్నారు. ఇటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కూడా దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. 2011లో పశ్చిమ బెంగాల్ 8వ ముఖ్యమంత్రిగా, తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అప్పటి వరకు 34 ఏళ్ల పాటు బెంగాల్ను పాలించిన వామపక్షాలను మమతా ఇంటికి పంపించారు. కేవలం ముఖ్యమంత్రిగానే కాదు, కాంగ్రెస్ హయాంలో కేంద్రంలో కీలక మంత్రివర్గాలను ఆమె నిర్వహించారు. కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు బెంగాల్కు అత్యధిక నిధులతో పాటు రైల్వే ప్రాజెక్టులు తీసుకెళ్లి అధికార విపక్షాల్లోని హేమీలను కూడా ముక్కున వేలేసుకునేలా చేశారు. ప్రధాన మంత్రిని కూడా బహిరంగ సభ వేదికపైనే విమర్శించిన తీరు మమతా బెనర్జీకే చెల్లింది. ఇప్పటికీ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ కొనసాగుతూ ఉన్నారు. ఇటు తమిళనాడులో జయలలిత కూడా దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. తలైవిగా తమిళనాట ఆమె ఆరాధ్య దైవంగా కూడా మారారు. తమిళనాడు రాష్ట్రానికి 2015 మే నుంచి 2016 డిసెంబర్లో మరణించేదాకా ముఖ్యమంత్రిగా జయలలిత పనిచేశారు. అంతకుముందు 1991 నుంచి 1996, 2001లో కొంతకాలం, 2002 నుంచి 2006 దాకా కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు కరుణానిధిని ముచ్చెమటలు పట్టించారు జయలలిత. తమిళనాట ఎన్నో ప్రయోపకార కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటీన్ను దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ అందిపుచ్చుకుంది. కాలం మారుతున్నా దేశ రాజకీయాలను మహిళలు శాసిస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. వారసులుగా పార్టీల్లో ద్వితీయ శ్రేణి నాయకులుగా ద్వితీయ శ్రేణి పదవుల వరకు వచ్చి ఆగిపోతున్నారే కానీ ముఖ్యమంత్రి వంటి కీలక పదవులను చేరుకునే వరకు ఎదగలేకపోతున్నారు. ప్రాంతీయ పార్టీల్లో కూడా వారసుల రూపంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు అంతగా ప్రాధాన్యత దక్కడం లేదు. దీంతో మంత్రి పదవుల వరకు మాత్రమే వారి పాత్ర పరిమితమవుతోంది. సొంత పార్టీ పెట్టిన విజయశాంతి, షర్మిల వంటి నాయకురాళ్లు చక్రం తిప్పుతారని భావించినా అది జరగలేదు. ప్రస్తుతం ఉన్న పార్టీల నుండే కాకుండా భవిష్యత్తులో కొత్త పార్టీలు ఆవిర్భవించినా తెలుగు రాజకీయాలను శాసించే స్థాయిలో మహిళా నాయకులు ఉండరేమో కాబోలు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా మహిళలు ముఖ్యమంత్రులు ఎప్పటికీ అవుతారో కాలమే నిర్ణయించాలి. For more updates, keep watching Vihari News.